మార్చుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అన్న మనం ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మహబూబ్నగర్ జిల్లా నుంచే మన యొక్క భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీలు ఎవరైనా కావచ్చు, మళ్ళీ ఎంపీటీసీ వ్యవస్థ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీలకు కూడా రాజకీయ నాయకులకు అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా ఉండాలి. మనం అందరం కూడా ప్రతి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎవరెవరు రాజకీయ క్షేత్రం ఏదైనప్పటికీ కూడా మన యొక్క కుటుంబం లేక, మన సంఘం అంటే ఒక కుటుంబం లేక మన సంఘాన్ని మనము ముందుకు నడిపించుకున్నట్లయితే మనకు న్యాయం జరుగుతుంది. మనకు విధులు ఇప్పుడు కాకుండా రేపు వచ్చే ఎంపీటీసీలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినట్లయితే మీకు నాయకులకు కూడా ఒకటే విషయం, నా యొక్క చిన్న సలహా, ఖచ్చితంగా పోటీలో ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, గతంలో జరిగినట్టు జరగకుండా ఖచ్చితంగా పోటీలో ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలకు అందరూ కూడా ఇంకా 4 నెలలు అయితే అయిపోతుంది. అందరు కూడా మీరు ఎంపీటీసీల సంఘంకి వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే చాలా మంది ఎంపీటీసీలు పాపము బీద వాళ్ళు ఉన్నారు. చాలా సపోజ్ మా మండలంలో చూస్తున్న ఒక గమ్లాబాయ్ అని చెప్పి ఒక లంబడి ఎస్టీ ఎంపీటీసీ, చాలా బీద ఆమె పాపం 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నది ఎంపీటీసీ.